నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ఆయన చెప్పేసి వచ్చి ఉంటే బాగుండేది, చెప్పకుండా వచ్చాడు కదా అదొకటి. ప్లస్ థియేటర్లో కూడా ఒక మాట చెప్పాలి కదా, చెప్పకుండా వచ్చాడు, అదొక తప్పు. ప్లస్ అక్కడ చనిపోయాడు కదా మనిషి, చనిపోయిన విషయాన్ని కూడా డబ్బులు ఇచ్చారు అనుకుంటా ఎంతో కొంత. ఇవ్వబట్టి ఇప్పుడు సైలెంట్ ఉండాలి. మళ్ళీ ఇప్పుడు కేసు అంటే అప్పుడే పెట్టాల్సింది, ఇప్పుడు ఎందుకు పెట్టారని మేము అడుగుతున్నాం. అంటే గర్వం వచ్చేసింది, డబ్బులు వస్తున్నాయి అయిపోయినమ్మంటే కేసు పెట్టాలి, డబ్బులు తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ కేసు పెట్టడం ఎందుకని? ఇచ్చిన డబ్బులు తీసుకున్నారు, అప్పుడే పెట్టాలి కదా డబ్బులు తీసుకోకుండా కేసు అనేది. అంటే ఇప్పుడు తొక్కిసలాటలో జనాలు చనిపోవడం అనేది మనం అంటే విరిగా కూడా చూస్తూ ఉంటాం. ఈ కారణం మీద హీరోని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? హీరోని అరెస్ట్ చేయడం అంటే కరెక్టే కానట్లేదు, చెప్పకుండా వచ్చాడు, డబ్బులు తీసుకోకుండా కేసు పెట్టి ఇప్పుడు కేసు పెట్టారు కదా, అది మొదలు చేయాలి కదా, అది మేము అడుగుతుంది. కేసు పెట్టడం తప్పే. ఇప్పుడు డబ్బులు తీసుకోకుండా కేసు పెడితే అప్పుడు అనుకోవచ్చు, డబ్బులు తీసుకొని మళ్ళీ కేసు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. డిపార్ట్మెంట్ చెప్పకుండా ఎందుకు వచ్చాడయ్యా మీ హీరో? చెప్పు. చెప్పే వస్తారయ్యా, చెప్పకుండా ఎందుకు వచ్చాడు? మరి చెప్పు, మీ హీరో ఎందుకు వచ్చాడు డిపార్ట్మెంట్ దగ్గరికి? ఎందుకు వచ్చి చెప్పకుండా అలా చెప్పకుండా సినిమాలకు ఎందుకు వచ్చేసాడు? అది చెప్పు నాకు ఫస్ట్. ఈ డైలాగులు ఏంటి, ఏం చెప్పు మరి. సరే, మరి ఇప్పుడు ఈ కేసులో ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకి ఎవరి దగ్గర నుంచైనా సపోర్ట్ వస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి కానీ అయితే పవన్ కళ్యాణ్ నుంచి సపోర్ట్ వస్తుంది అనుకుంటున్నాను. ఇవ్వాలని కోరుకుంటున్నారా లేదంటే? వస్తుంది అనుకుంటున్నాను, ఇవ్వాలని కదా, వచ్చింది కన్ఫామ్ గా వచ్చేసింది. అంటే పుష్ప సినిమా టైంలో కూడా ఎలాంటి సపోర్ట్ వాళ్ళకి చాలా, అంటే సినిమాలో హీరోయిన్స్ అందరూ సపోర్ట్ చేశారు పుష్ప సినిమాకి, హిట్ అవ్వాలి సంథింగ్ అలా. మరి మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి రెస్పాండ్ అయితే రాలేదు. మరి ఇలాంటి టైంలో సపోర్ట్ చేస్తారని ఎలా? అది సినిమాల ప్రకారంగా అంటే రాదు, ఇది ఫ్యామిలీ విషయం కాబట్టి పక్కా వచ్చింది అనుకుంటున్నాను. ఎన్ని గొడవలు ఉన్నా సరే వచ్చేసింది మేడం. మీరు ఎందుకు రాదని అనుకుంటున్నారు? ఇది ఫస్ట్ వరకు బాబాయ్ దగ్గర ఉండి ఇప్పటికిప్పుడు అలాగా జగన్ వైపు వెళ్ళిపోతే ఎవరైనా ఎందుకు వస్తాడు అక్క? చెప్పు, ఎవరైనా ఎందుకు వస్తారు? చిన్న బాబాయ్ సినిమాలో తీసుకొస్తే వచ్చినవాడు, బాబాయ్ పేరు చెప్పుకొని పైకి వచ్చినవాడు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసింది అల్లు అర్జున్, రామ్ చరణ్ ఏమి నాగబాబు ఎవరో ఫస్ట్ రాలేదు, చేసింది అల్లు అర్జున్. ప్రచారానికి కూడా తిరిగాడు, ఇప్పుడు ఎందుకు ఓడిపోయాడు. ఇప్పుడు అంటే మాట ఇచ్చాడు ఫ్రెండ్కి, వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్కి మాట ఇచ్చాడు వస్తానని, అటు వెళ్ళాడు, వీళ్ళు గొడవ పెట్టుకున్నాం అంతే, దానికి మించి ఏం లేదు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి మామూలుగా ఒకసారి ట్వీట్ చేశాడు, ట్విట్టర్లో ట్వీట్ చేశాడు పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ మీద జగన్ స్పందించి ట్వీట్ చేసి కొంచెం కృషి అయితే చేస్తున్నారు. మరి ఈ విషయం మీద ముందు ఏమన్నా ప్రభావాలు ఉంటాయంటారా? ప్రభావాలు ఉంటాయి మేడం. అంటే అటు పక్క పార్టీ చేస్తున్నారు కదా, బయట వాళ్ళే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు చేయరు? వాళ్ళు మెగా ఫ్యామిలీ అన్నాం, చేస్తారు. నా నమ్మకం అయితే పవన్ కళ్యాణ్ చేస్తారు, మిగతా వాళ్ళు చేసినా చేయరు. మెగా ఫ్యామిలీ తొక్కేసిద్ది అల్లు అర్జున్ని, అది మాత్రం పక్కా, అది మాత్రం పక్కా తొక్కేసిద్ది, అల్లు అర్జున్ని తొక్కేసిద్ది. తొక్కేసేది అయితే మన పుష్ప సినిమాకే తొక్కేయాలి మేడం. 1000 కోట్లు దాటింది, 1064 కోట్లు వచ్చాయి. పర్మిషన్ ఇస్తేనే అక్కడ వెళ్ళింది. ఆయన పర్మిషన్ ఇచ్చాడంటే మరి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఆయన కేసు నుంచి బయట రావడానికి కూడా సహకరిస్తారని అనుకుంటున్నారు అందరు. మరి ఏమంటారు? ఇస్తే మంచిది, ఇవ్వకపోతే పోతాడు అంతే. ఓడి మేడం ఇస్తాడు, పవన్ కళ్యాణ్ ఇస్తాడని నమ్మకం మాది. అలాగైతే తొక్కేసేవాడు అయితే మొన్నే టికెట్ రేట్లు పెంచేవాడు కదా, సినిమా ఆపిచ్చేవాడు. ఏం జరగలేదు కదా, టికెట్ రేట్ ఎంతైనా పెంచుకోమన్నాడు, పెంచుకున్నారు 1000 రూపాయల దాకా. తొక్కేసే విషయం అయితే ఏముండదు, అంతా వాళ్ళు ఒకటే అయిపోతారు. ఒక ఫ్యామిలీ కాబట్టి ఎప్పటికైనా కలిసేది, వాళ్ళ గురించి మాట్లాడి మనం అంతకుమించి ఏం లేదు మేడం. ఇప్పుడు ఆ సినిమా వల్ల మా సినిమాలకి బెనిఫిషియల్ లేకుండా పోయినాయి, గేమ్ చేంజర్ బెనిఫిషియల్ లేవు. మీ ఓడి వాళ్ళే పోయినాయి అయ్యా అక్కడ. మీ ఓడు ఎందుకు వచ్చాడు? తొక్కేశారు, తొక్కేశాడు. మీ వాళ్ళు దక్కలేదు, ఇంకా ప్రాణం పోయింది. ఏంటి ప్రాణం పోయిందంటే మరి కేసు పెట్టమని, డబ్బులు తీసుకోకుండా డబ్బులు తీసుకొని కేసు పెట్టడం ఏంటి? అది మేము అడిగేది.